నేను వడ్డిస్తాను. మనోహరి, నువ్వు వడ్డిస్తున్నావేంటి? మిస్సమ్మ ఎక్కడా? అది అవును, తనెక్కడా? ఎవరైనా ఉన్నారా? అందరూ కిందున్నారేమో. లంచ్ చేసి ఆయన వెళ్లేదాకా పైకి ఎవ్వరు రారు. పిల్లల్ని అంత బాగా చూసుకునే ఆయన ఎవరో చూద్దాం అనుకుంటే ఇలా అయిందేంటి? ఇక్కడే ఉండాలి అమర్. బయటికి ఏమన్నా వెళ్ళిందేమో. మీరు స్టార్ట్ చేయండి. తాతయ్యకి మేము వడ్డిస్తాము. తాతయ్య చూడండి, ఇవన్నీ మిస్సమ్మ మీకోసం చేసింది. ఇవన్నీ నాకు నచ్చిన వంటలేనమ్మా. పోనీలేండి, మీ ఇష్టాలేమిటో తెలియకుండానే చేశాం. నచ్చుతుందో లేదో అనుకుంటూ ఉన్నాం. భోంచేయండి. నాకు చాలు మనోహరి, ఆయన కొట్టించు. మేము వడ్డిస్తాం. చాలమ్మా, నేను తింటాను, మీరు వెళ్ళి తినండి. అలాగే తాతయ్య. వంట అచ్చం నా కూతురు చేసినట్టే ఉంది. అయ్యో తాతయ్య, తాగండి. పర్లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. సరే తాతయ్య. వెళ్ళండి. వాళ్ళు నన్ను తాతయ్య అని అనడం కన్నా మిమ్మల్ని ఎక్కువ తాతయ్య అనడం చూసి ముందు నాకు కోపం వచ్చినా మిమ్మల్ని వాళ్ళతో చూస్తుంటే వాళ్ళు అలా అనడంలో తప్పులేదనిపిస్తుంది. పోన్లేండి, నా కోడల తరపున తాతయ్య లేరనే లోటు కూడా తీరిపోయింది. ఎలానూ బయట వాళ్ళు మిమ్మల్ని చూస్తే పిల్లలకి మీకు సంబంధం లేదంటే అస్సలు నమ్మరు. నా కోడలి తండ్రి స్థానంలో మీరుండండి. అంతే కదా, నాన్నగా నేనొక తాతయ్యను, అమ్మ నాన్నగా మీరొక తాతయ్య. ఇది ఫిక్సు. భోజనానికని పిలిచి బంధం బాధ్యత ఇచ్చి పంపిస్తున్నారు. చాలా సంతోషం అండి.
నాకు కూడా నా కూతురింటికి వచ్చి నా కూతురు వండి పెట్టింది తింటున్నట్టుంది. తినండి. ఎవరైనా ఉన్నారా? అందరూ కిందుంటే ఇక్కడ సౌండ్ వస్తుందేంటి? భోజనాలన్నీ చాలా బాగున్నాయండి. ఈ క్రెడిట్ అంతా మా మిస్సమ్మదే. పొద్దున్నుంచి కష్టపడి వంట చేసింది. మిస్ అమ్మా, నువ్వు ఈ రూమ్ లో ఏం చేస్తున్నావు? ట్యాప్ లీక్ అవుతుందంటే ఆఫ్ చేయడానికి వచ్చా. ఈలోపు డోర్ లాక్ చేశారు. అయ్యో అవునా? ఎవరై ఉంటారు? సరే సర్లే, నువ్వు ఉన్నావని చూసుండరు. అందరూ కింద ఉన్నారు, పదా. అవునా? ఆ అమ్మాయిని కూడా చూసి వెళ్ళుంటే బాగుండేదే. పిల్లలు ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే చెప్తుంటారు. స్కూల్ దగ్గరికి తీసుకొస్తాంలే తాతయ్య, అప్పుడు కలవచ్చు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తానండి. ఇంకాసేపు ఉండి వెళ్ళొచ్చు కదండి. రేపు ఉదయాన్నే స్కూల్ ఉందండి, పనులు అవి చూసుకోవాలి. ఓ 1 సెకండ్, రాతోడిని పిలుస్తాను, డ్రాప్ చేస్తాడు. పర్లేదండి, పక్కనేగా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. పైగా ఆనందంలో కొంచెం ఎక్కువ తినేశాను. నడుచుకుంటూ వెళ్తే నాకు కూడా తేలిగ్గా ఉంటుంది. సరేనండి. వస్తానండి. వస్తానమ్మా. మంచిదండి. బాయ్. బాయ్ తాతయ్య. పిల్లలు, అయ్యో మిస్సమ్మ, ఇప్పటిదాకా ఏమైపోయావు? కొంచెం ముందొచ్చింటే తాతయ్యకి పరిచయం చేసేవాళ్ళం కదా. వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో, అక్క, లోపల నావిగు 2 చెట్లున్నాయి, పట్టుకురావాలా? రేపు ఉతుకుతలేరా? మీ బావ ఆయన పనులు ఏం చేశామని ఏడుస్తుంటాడు కదా, ఆయన షర్ట్లు ఒక 2 తీసుకునిరా పో. సరే అక్క. ఉతుకుతాను. ఈ సంచేంద్రా? బావా రోజు తీసుకుపోయి సంచక్క, ఏముందా అని తీసుకొచ్చిన. అందులో ఏముందో చూడు.
అయితే బావ చేసేది వాచ్మ్యాన్ ఉద్యోగమా? నేను చెప్తూనే ఉన్నా వాచ్మెన్ ఉద్యోగమేరా అని, విన్నావా? అంటే అడగంగానే చెప్పేసరికి ఖచ్చితంగా అబద్ధం చెప్పిండు అనుకున్నాక. అందులో ఇంకేమున్నాయో చూడు. గివ్వే ఉన్నాయక్క. పెద్ద ఏదో ఇందులో ఖజానా దాచినట్టు ఈ సంచిని ముట్టుకుంటే ఎంత ఆగం చేసిండ్రా. గదే కదక్క. రేపు మీ బావ పనికి పోయినప్పుడు నువ్వు గిట్ల వెనకపోయి యాడ పని చేస్తున్నాడో చూసిరా. అట్లనే అక్క. మనకి పనికొచ్చినప్పుడు వాడుకుందాం. మీ బావ చెప్తున్నాడు రా, ఇది ఆడ తీసేవాడు పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏవయ్యో, కడుపు నిండా తిన్నట్టున్నా? అవునే, నోటికి రుచిగా మనస్ఫూర్తిగా తిని ఎన్ని రోజులైందో, అందుకే కడుపు నిండా తిన్నాను. ఒక తండ్రి కూతురింటికెళ్తే ఎంత బాగా తింటాడో అంత బాగా తిన్నాను. అంటే భాగ్య దగ్గరికి పోయినావా ఏంది? భాగ్య దగ్గరికి కాదే, వేరే చోటుకు వెళ్ళాను. ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. ఆహా, నీకు ఈ మధ్య ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారుగా. ఎంతకీ తమరెక్కడ పనిచేస్తున్నట్టు? ఎక్కడ పనిచేస్తే నీకెందుకు చెప్పు, నెల అయ్యేసరికి జీతం తెచ్చిస్తాలే, చాలా. జీతమని కాదయ్యా, ఏడ పనిచేస్తున్నావైనా తెలవాలి కదా. నీకేవైనా అయితే అప్పుడు మేమెక్కడికి రావాలి? ఛీ! కడుపు నిండా తిని మనసు నిండా సంతోషంతో వచ్చా, నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదే మీకు? మీరు మారరే. చూసినావాక, నువ్వు ఎంత అడిగినా ఏడు ఉద్యోగం చేస్తుంటే చెప్తలేడు. ఆయన దాచేదేముందిరా, కానీ మనకి తెలిసింది ఆయనకి తెలియకుండా దాస్తుంది చూడు. అది తెలిస్తే ఏమవుతాడో. అవునాక. రే, నువ్వు మాత్రం రేపు మీ బావ ఏడ పనిచేస్తున్నాడో ఖచ్చితంగా కనుక్కొనిరా. నాకెందుకో అది మనకు ఉపయోగపడుతుందనిపిస్తుంది. సరే అక్క. ఆయనతో పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన పిల్లల మీద చూపించే ప్రేమ చూస్తుంటే మనసుకి తృప్తిగా ఉంటుంది. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియటం లేదు. నాకు నాన్న లేకపోవడం వల్ల పిల్లలు మిస్ అయిన ఆ తాత ప్రేమని నా తండ్రి స్థానంలో ఉండి ఆయన ఇస్తున్నట్టుంది. ఏమిటి బాలిక, బహు సంతోషముగానుంటివి? అది సారీ గుప్తా గారు, దడుచుకున్నారా? నేను కూడా దడుచుకున్నా. అవును, అంత సంతోషముగా ఉంటివి. నీ చిన్న పిచ్చుక పిల్లకు అనారోగ్యము తగ్గినదా? లేదు గుప్తా గారు, నీరసంగా ఉందని పడుకునుంది. నేను ఇలా కాకుండా నా కూతురు పక్కన ఉండుంటేనా? ఏమీ ఉన్నది, ఆ పిల్ల పిచ్చుకను విద్యను అభ్యసించనీయకుండా మరి కాస్త చెడగొట్టేదము. నీవు లేవు గనుకే కదా ఎంతైనా నువ్వు విద్యను అభ్యసించుచున్నది, ఉత్తీర్ణత పొందుటకు ప్రయత్నించుచున్నది. నీవు ఉన్నచో కాగితంపై అంకెలన్నీ మార్చెదవు. ఓ, పైనుంచి మీరంతా చూసేవారా? చేసినదంతయూ చేసి ఎటులో సిగ్గుపడుతున్నదో చూడుము. ఏదో చిన్నపిల్ల కదా గుప్తా గారు, చదవలేకపోతుందని కొంచెం కొంచెం సాయం చేశానంతే. కొంచెమా? గుప్తా గారు, అసలు ఈ అమావాస్య నాడు నేను కనిపించకపోవడం ఏంటి?
నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అమావాస్య నాడు నేను కనిపించలేదు అంటే మరి పౌర్ణమి నాడు ఏమవుతుంది? నాకు ఎక్స్ట్రా శక్తులు వస్తాయా? అంటే సృష్టిలో భగవంతుడు ఏం చేసినా బ్యాలెన్స్ చేస్తాడు అంటారు కదా. మరైతే అమావాస్య నాడు తీసుకున్న నా శక్తిని డబుల్ చేసి పౌర్ణమి నాడు ఇవ్వాలి కదా. లాజిక్కే కదా. ఏమయ్యో నాకు నువ్వు తెలియదు బాలిక. మీకు తెలియనిది ఏమీ ఉండదని నాకు తెలుసు గుప్తా గారు. చెప్పండి. ఇప్పటి వరకు ఏ ఆత్మనైనను దశదిన కర్మ ముగిసిన పిమ్మట మా లోకమునకు తోడ్కొని పోయేదరు. కానీ నీవలే ఎవరు నా అంగుళీకమును దొంగిలించినట్టు దొంగిలించి ఈ లోకమున కట్టివేయలేదు కదా నాకు తెలియటకు. అంటే ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా గుప్తా గారు? సత్యము పలుకుచుంటిని. సర్లే చెప్పకండి. పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఏమవుతుందో. పౌర్ణమి వచ్చును, కానీ పౌర్ణమి నాడు ఏమగునో తెలుసుకున్నటకు నీవెచట ఉండవలెను కదా. ఘోరాను పెను ప్రమాదము నీ వెంటనే తిరుగుచున్నది బాలిక. అది మరువకము. నైట్ జరిగిన గొడవకి మళ్ళీ ఆ ఘోర ఇటు సైడ్ రాడనుకుంటా. ఇంటి నిండా నన్ను ప్రేమించే వాళ్లే వాళ్ళుండగా నన్ను తీసుకుని పోలేడనుకుంటా. మానవుని జీవితంలో అన్నిటికంటే అతి శక్తివంతమైనది ఏమిటో తెలియనా బాలిక? ప్రేమ, పగ, ఇష్టం, కోపం, ఆకలి, బాధ. బాధ కాదు, వీటన్నిటికన్నా అతి భయంకరమైనది, బలమైనది కోరిక. మానవుని కోరిక. ఈ ఇంట్లో ఆత్మ ఉంది, అది నాకు కావాలి. అమర్ నా జీవితంలోకి రావడం. ఆయన నా వల్ల వచ్చిన శక్తులతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను వశపరుచుకుని అతని ఆధీనములోకి తెచ్చుకుని అతీత శక్తులు పొందుతాడు. అటు పిమ్మట ముల్లోకములకు తన ఉనికిని తెలియజేస్తాడు. దైవశక్తికి సైతం సవాలు విసిరెదడు. నీతో అన్ని రకముల పాపపు పనులు చేయించెదడు. ఆ పనులు నేను చేయను అంటే? నిన్ను వశపరుచుకున్న పిమ్మట నీ చేతిలో ఏమీ ఉండదు బాలిక. నీవు చేయు పాపముల వలన నీ కుటుంబమునకు కూడా కష్టము వచ్చును. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళుట అంటే కీడును కోరుతూ ఎదురు వెళ్ళడమే. నీకు మరల చెప్పుచుంటిని బాలిక, నీ కుటుంబమునకు పొంచి ఉన్న కష్టము, సమస్య నీవే. నా అంచనా సరి అయినది అయితే ఆ ఘోర ఇప్పుడు కూడా నిన్ను ఎలా వశీకరణ చేసుకొనవలెననే ప్రశ్నకు సమాధానము వెతుకుచూ ఉంటాడు.